వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. గురునానక్ కంటే ముందు సిక్కులు లేరు, మహమ్మద్ కంటే ముందు ముస్లింలు లేరు, రిషభదేవి కంటే ముందు జైనులు లేరు, బుద్ధుడి కంటే ముందు బౌద్ధులు లేరు, కార్మార్క్స్ కంటే ముందు వామపక్షవాదులు లేరు. కానీ కృష్ణుడి కంటే ముందు రాముడున్నాడు, రాముడి కంటే ముందు జమదాగ్ని ఉన్నాడు, జమదగ్ని కంటే ముందు అత్రి మహర్షి ఉన్నాడు, అత్రి కంటే ముందు అగస్త్యుడు ఉన్నాడు, అగస్త్యుడి కంటే ముందు పతాంజలి ఉన్నాడు, పతాంజలి కంటే ముందు కనాదుడు ఉన్నాడు, కనాదుడి కంటే ముందు యజ్ఞవల్కుడున్నాడు. ఈ యజ్ఞవల్కుడి కంటే ముందు కూడా అందరూ సనాతన వైదిక అనుయాయులే. రాజకీయ చదరంగంలో ఈ 12 ఎత్తుగడలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. మొఘలులు భారతీయులయ్యారు, కానీ అసలైన భారతీయులు ఖాపిర్లయ్యారు. గియాసుద్దీన్ ఖాన్ మోతీలాల్ అయ్యారు, జవహర్లాల్ నెహ్రూ అయ్యారు, ఆయన కుమార్తె ఇంద్ర నుండి రాజీవ్ మోనో వరకు అందరూ గాంధీలయ్యారు, కానీ భారతీయులు మాత్రం అమాయకులు పిచ్చివాళ్ళయ్యారు. మోమిన్లు కాశ్మీర్లయ్యారు, కానీ కాశ్మీర్ పండిట్లు తమ స్వదేశంలోనే శరణార్థులయ్యారు. బంగ్లాదేశీయులు బెంగాలీలయ్యారు, కానీ బెంగాలీ హిందువులు బయటి వ్యక్తులయ్యారు. సైనికులను చంపేవారు, రాళ్లు రువ్వేవారు ఉద్యమకారులయ్యారు, కానీ భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకారిగా ముద్రపడింది. తుకుడే తుకుడే గ్యాంగ్ దేశభక్తులయ్యారు, కానీ నిజమైన దేశభక్తులు కఠినవాదులు, తీవ్రవాదులుగా పిలువబడుతున్నారు. చితి కోసం వాడే కట్టెలు పర్యావరణానికి ముప్పయ్యాయి, కానీ సమాధుల కోసం వృధా అయ్యే భూమి జన్మ హక్కయింది. రాఖీలో వాడే ఉన్ని గొర్రెలను హింసించడం అవుతుంది, మరి బక్రీద్ రోజున జరిగే హింస మాటేంటో ఎవరికి తెలియదు. తుష్టీకరణ సెక్యులరిజం అయింది, కానీ సమానత్వం అడగడం మతతత్వం అయింది. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించబడింది, కానీ ఒసామాజీ, హఫీజ్ సాహెబ్ మరియు హురియత్ శాంతికి చిహ్నాలుగా ప్రచారం పొందుతున్నారు. భారత్ మాతాకి జై అనడం మతతత్వం అయింది, కానీ భారత్ తెరే తుకుడే హోంగే, భారతదేశం ముక్కలవ్వాలి అనడం వాక్ స్వాతంత్రం అయింది. విభజించు పాలించు అనేది ప్రభుత్వ విధానంగా మారింది, కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్, సహకారం అందరిది అనేది కేవలం ఒక జుమ్లా అని కొట్టిపారేయడమైంది. ఆలోచిద్దాం, అర్థమయ్యేంత వరకు ఆలోచిద్దాం. పుట్టిన వారికి గిట్టక తప్పదు, గిట్టిన వారికి పుట్టక తప్పదని. మరి పుట్టుకే తెలియని సనాతన హైందవ ధర్మాన్ని ఈ దేశం నుంచి వేరు చేయలేము అని. కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ చివరికి గెలిచేది ధర్మమే అని. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.